Okay, continue. ఓకే, డైరెక్ట్గా నేను షేర్ చేస్తానండి, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? Yes, sir. ఓకే. ఓకే అండి, సర్కిల్ ప్లాన్ లో సో మన యొక్క సర్కిల్ గురించి మనం చాలా వరకు మన ఏపీ తెలంగాణలో ఉన్న చాలా మంది లీడర్స్ సర్కిల్ గురించి మర్చిపోయినట్టున్నారు. సో సర్కిల్ చాలా ఇంపార్టెంట్. మనం బిగినింగ్ డేస్ లో చాలా మంది యూజర్స్ మనం చేయడం అనేది జరిగింది. ఓకే, సో డైలీ మనం కనీసం ఒక 10 మందిని 15 మందిని, కొంతమంది అయితే ఒకే రోజు ఒక 25 మందిని, ఒక 50 మందిని కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదంతా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే సర్కిల్ ప్లాన్ లో ఉన్నారో సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు 3 యూజర్స్ తీసుకున్నారు. అంటే సర్కిల్ ప్లాన్ అనే కాదు, మామూలుగా యూజర్స్ ని మనం రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు డైలీ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్లోబల్ గార్డెన్ లో ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్న ప్రతి ఒక్క యూజర్ కావచ్చు, లేకపోతే లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే డైలీ అట్లీస్ట్ ఒక 3 యూజర్స్ ని మనం తీసుకుని రావాలి. డైలీ ఒక 3. మన ఫోన్ చూస్తే కనుక మన ఫోన్ లో కనీసం 200 మంది 300 మంది కాంటాక్ట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే, సో అలాగే మనం అదర్ గ్రూప్స్ లో కూడా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ లో కానీ డిఫరెంట్ గ్రూప్స్ లో మనం ఆల్రెడీ మన పర్మిషన్ లేకుండా చాలా మంది మనల్ని యాడ్ చేసుకున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా జస్ట్ ఒక మీ రిఫరల్ లింక్ అనేది మనకు తెలుసు, మన యూజర్ యాప్ లో ఉన్నటువంటి దానిలో రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసి సో మన యూజర్ మన యొక్క కోడ్ తో ఉన్న లింక్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని సో డిఫరెంట్ వేస్ లో మనం దాన్ని షేర్ చేయొచ్చు కదా. సో ఆ పని మనం డైలీ చేయాలన్నమాట. డైలీ ఒక 3 యూజర్స్ మనం తీసుకొని రావాలి. 3 యూజర్స్ ఎన్రోల్ అవ్వాలి. అంటే ఒక 10 మందికి 15 మందికి రోజుకి మనం ఆ లింక్ పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళలో కనీసం 3 అయినా సరే దానికి సైన్ అప్ అవుతారు. ఓకే, సైన్ అప్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళకి వావ్ సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ ని, యూట్యూబ్ లింక్ ని, మీరు తెలుగులో ఉన్న యూట్యూబ్ లింక్ ని వాళ్ళకి జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఫస్ట్ వాళ్ళు చూస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే డైలీ మనం ఒక 3 యూజర్స్ ని తీసుకొని రావాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక కొత్త వినియోగదారుని తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది, ఒక న్యూ యూజర్ ని మనం తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది, ఒక న్యూ యూజర్ ని రిఫర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎవరైనా చెప్తారా? ఓకే, చాట్ బాక్స్ ఉందా? ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేసి. ఓకే, చాట్ బాక్స్ ఇది ఫుల్ స్క్రీన్ రావడం, నా చాట్ బాక్స్ కనిపించట్లా. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇది డిపెండింగ్ ఆన్ మన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అదేంటంటే సో కొంతమందికి 5 minutes పడుతుంది, కొంతమందికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, 1 hour పడుతుంది, కొంతమంది 1 day పడుతుంది. ఓకే, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ మీ యొక్క టాలెంట్ బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకొని వస్తే కనుక
ఆ తర్వాత యూజర్ షుడ్ క్రియేట్ మినిమం 1 యూపీవీ పర్ మంత్. ప్రతి ఒక్క యూజరు నెలకి ఒక యూపీవీ జనరేట్ చేసుకునేలాగా చూడాలన్నమాట. అంటే మన యూజర్స్ ని క్రియేట్ చేసాము, యూజర్స్ ని ఇన్వైట్ చేసాము, వాళ్ళు ఎన్రోల్ అయ్యారు. ఓకే, సో మీ రిఫరల్ కోడ్ తో వాళ్ళు ఎన్రోల్ అయ్యారు. అయిన తర్వాత మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే మనం ఫాలో అప్ చేయాలి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ రికార్డింగ్. ఓకే, సో వాళ్ళు మనం ఫాలో అప్ చేయాలి. అంటే ఏంటంటే వాళ్ళు ఈ గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు అంటే డిఫరెంట్ గ్రోసరీస్ కొంటున్నారా, లేకపోతే మొబైల్స్ రీఛార్జ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఈ విధంగా ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఫాలో అప్ చేయాలి. జస్ట్ ఊరికే రిఫర్ చేసి ఎన్రోల్ చేసినంత మాత్రాన్ని సరిపోదు. ఓకే, అలా చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్క యూజర్, మీరు ఎవరినైతే రిఫర్ చేశారో ప్రతి ఒక్క యూజర్ కూడా నెలకి ఒక యూపీవీ అనేది ఈజీగా జనరేట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు పవర్ బిల్స్ కూడా ఉన్నాయి కదా, కరెంట్ బిల్స్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఒక యూజర్ వచ్చేసి నెలకి ఒక యూపీవీ అనేది ఈజీగా జనరేట్ చేయగలుగుతాడు. ఓకే, సో యూపీవీ అంటే మనకు తెలుసు, ఇక్కడ ఉంది యూజర్ పర్చేస్ వాల్యూ అంటాం, యూపీవీ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత వాట్ విల్ హ్యాపెన్, అలా చేస్తే ఏమవుతుంది? ఓకే, ఒక యూజరు నెలకి ఒక యూపీవీ తీసుకొని వస్తే మనం తీసుకురావాల్సింది రోజుకి 3 యూజర్స్ మనం తీసుకున్నాం. సో 3 యూజర్స్ నెల రోజులు అయ్యేసరికి, అంటే రోజుకి 3 చొప్పున 30 రోజులకి ఎంతమంది అవుతారు? 90 మంది యూజర్స్ అవుతారు. అంటే 1 మంత్ అయ్యేసరికి మీరు మీ యాప్ లో మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన యూజర్స్ ఎంతమంది ఉంటారంటే 90 మంది ఉంటారండి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఈ 90 మంది యూజర్స్ అంటే నెలకి 90 మంది అంటే సంవత్సరం అయ్యేసరికి, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 90 × 12, సో 1080 యూజర్స్ అనేవాళ్ళు 1 ఇయర్ లో మన అండర్లో మనం రిఫర్ చేసిన విధంగా మనకి యూజర్స్ అనేవాళ్ళు వస్తారన్నమాట. ఓకే, ఈ విధంగా 1080 యూజర్స్ ఒక సంవత్సరంలో మనకు వచ్చినప్పుడు ఒక్కొక్క యూజరు నెలకి ఒక యూపీవీ కనుక జనరేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చేయాలి అది ఖచ్చితంగా. ఓకే, హౌ మెనీ యూపీవీస్ పర్ ఇయర్, సంవత్సరానికి ఎన్ని యూపీవీలు అవుతాయి? ఓకే, సో ఫస్ట్ మంత్ మనం 90 యూజర్స్ మనకు వచ్చారు, రోజుకు 3 చొప్పున 3 9. ఓకే, 90 మంది యూజర్స్ వచ్చారు. నెల అయ్యేసరికి ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక యూపీవీ జనరేట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆ విధంగా ఒక నెల అయ్యేసరికి మనకి 90 యూపీవీలు అనేది జనరేట్ అవుతాయి. అలాగే సెకండ్ మంత్ వచ్చేసరికి సెకండ్ మంత్ మళ్ళా 90 మంది. ఓకే, సో ఈ విధంగా థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్, ఎయిత్ మంత్, నైన్త్ మంత్, 10, 11, 12. సో 12 మంత్స్ అయ్యేసరికి ఓకే, సో టోటల్ గా మనం ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ప్రతి నెల కూడా ఇక్కడ ఫస్ట్ మంత్ లో 90 వచ్చారు, సెకండ్ మంత్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇంకొక 90 వచ్చారు, టోటల్ గా 2 మంత్స్ లో కలిపి 180. ఓకే, నెలకు ఒక ఈ 2 మంత్స్ లో సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూపీవీ జనరేట్ చేస్తారు కాబట్టి 180 యూపీవీస్ జనరేట్ అవుతాయి. అలాగే థర్డ్ మంత్ లో ఇంకొక 90 యాడ్ అవుతారు, అంటే 270 అవుతాయి, అంటే 270 యూపీవీ వస్తాయి. థర్డ్ మంత్ వస్తాయి. ఫోర్త్ మంత్ వచ్చేసరికి 360 యూపీవీస్ వస్తాయి. ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 90 ప్లస్ 180 ప్లస్ 270 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ యూపీవీస్ 1 ఇయర్ లో 7020 యూపీవీస్ అనేది మన కింద వస్తాయన్నమాట. 7020 యూపీవీస్. ఓకే, సో అర్థమైందా? ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి. 90 ప్లస్ 180, 270, 360 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది 7020 యూపీవీస్. ఇప్పుడు మనకు సర్కిల్ ప్లాన్ లో మనకు తెలుసు, సర్కిల్ ప్లాన్ లో ఏంటి? సో ఒక సర్కిల్ ఒక యూపీవీ ద్వారా, ఒక యూపీవీతో మనం 10,000 కంప్లీట్ చేసి ఒక యూపీవీ జనరేట్ చేసుకున్నాం. ఆ తర్వాత రిఫర్ చేసుకుంటూ వెళ్ళాము, సర్కిల్ ఇలా జరుగుతూ ఉంది. ఫైనల్ గా వచ్చేసరికి టోటల్ గా ఒక యూపీవీ ద్వారా 1 crore ఓకే మనం సంపాదించే ఒక సర్కిల్ ప్లాన్ మనకుంది. సో దీనిలో చూస్తే కనుక 30 lakh జీజీ మనీ ఉంది, 70 lakh జీజీ కాయిన్స్ ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశం మనకు ఉంది. ఓకే, ఇప్పుడు
7,020 యూపీవీస్ ఒక 1 year లో మన కింద వచ్చినాయి అనుకున్నాం. వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కనుక అట్లీస్ట్ ఒక్కొక్క యూపీవీ ద్వారా అంటే 7,020 యూపీవీస్ 1 year లో. ఓకే, అంటే 7,020 యూజర్స్ అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్, అంటే మనం 30 lakh మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, సో జస్ట్ మినిమం అన్నమాట. ఓకే, సంవత్సరానికి ఒక 1 lakh రూపీస్ క్యాష్ బ్యాక్ కనుక వస్తే కనుక సంవత్సరం అయ్యేసరికి సో 70,20,000 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనిలో ఇప్పుడు మీరు రిఫర్ చేశారు కదా, మీరు రిఫర్ చేశారు కాబట్టి రిఫరల్ ఇన్కమ్ కింద మీకు 10% అనేది వస్తుంది. 10% వస్తుంది కాబట్టి 70,20,000 లో నుంచి 10% అంటే మీ ఇన్కమ్ ఎంత అంటే మీరు ఏం చేశారు, జస్ట్ ఒక యూపీవీ జనరేట్ చేశారు, చాలా మందిని రిఫర్ చేశారు. ఓకే, సో 1 year అయ్యేసరికి మీకు వచ్చే ఇన్కమ్ 7,20,000 రూపీస్ అనేది వస్తుంది అన్నమాట. అంటే నెలకు వచ్చేసరికి ఎంత అంటే 58,500 రూపీస్ నెలకు. సో ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, మీరు జస్ట్ ఏం చేశారు, రిఫర్ చేశారు, వదిలేశారు. వదిలేయడం అంటే అఫ్ కోర్స్ మీరు ఫాలో అప్ చేయాలి. అక్కడ ఫాలో అప్ చేసినప్పుడు ప్రతి నెల వాళ్ళు యూపీవీ జనరేట్ చేస్తున్నారు లేదా అనేది చూడాల్సిన బాధ్యత మంది. కాబట్టి సో వాళ్ళని గైడ్ చేయాలన్నమాట. యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గైడ్ చేయాలి. ఎక్కడెక్కడ ఏమేమి కొనాలి, ఏ విధంగా కొనాలి. ఓకే, సో ఏమేమి కొంటే మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తాయి. ఓకే, కాయిన్స్ ఎలా వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ట్యాగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం గైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక సో ఈ విధంగా నెలకి 58,500 రూపీస్ అనేది ప్రతి నెల మనం జనరేట్ చేయవచ్చు. జస్ట్ సర్కిల్ ప్లాన్ ద్వారా, వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్, మనం ఏం ఇన్వెస్ట్ చేయకుండా. సో ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనకి ప్రతి నెల వస్తూనే ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కనుక యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అదే కనుక ఈ 7,020 యూపీవీస్ దగ్గర నుంచి, అంటే ఒక యూపీవీ ద్వారా దాదాపుగా మనకి ఒక సర్కిల్ ప్లాన్ లో ఒక యూపీవీ నుంచి 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. అంటే 30 lakh ఏమో క్యాష్, 70 lakh జీజీ కాయిన్స్ ఏమో క్యాష్ కన్వర్ట్ చేసుకునే విధంగా ఉంది కదా. సో సపోజ్ ఒక 30 lakh వేసుకుందాం. ఇక్కడ వేసుకుంటే కనుక వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఫ్యూచర్ లో సో ఇది 21060000 ఈ విధంగా ఉందన్నమాట. సో అది ఇన్కమ్. సో మై ఇన్కమ్ ఫర్ 1 year ఆఫ్ వర్క్ ఎంత అంటే ఎంత, సో ఇది 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. 210 కోట్లు సార్. ఏమండి? 210 కోట్ల 60 లక్షలు. ఓకే అండి, 210 కోట్ల 60 లక్షలు అనమాట. సో మై ఇన్కమ్ ఫర్ 1 year ఆఫ్ వర్క్, ఒక సంవత్సరంలో ఈ విధంగా గెయిన్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఖర్చు పెట్టేది ఏం లేదు, మనం ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, జీజీ రివార్డ్స్, ఇది మీకు తెలుసు. మీ యాప్ ఓపెన్ చేస్తే కనుక జీజీ రివార్డ్స్ క్లిక్ చేస్తే మీకు ఒక పక్క లెఫ్ట్ సైడ్ జీజీ మనీ బ్యాలెన్స్ కనబడుతుంది, రెండో పక్క జీజీ కాయిన్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిగర్ చూడండి, మీకు చూస్తే ఎంత అనేది, ఇది 3,596 రూపీస్ జీజీ మనీ బ్యాలెన్స్. ఇటువైపు చూస్తే 6,38,000. సరే దీని పక్కన పెట్టండి, కాయిన్స్ ఎలాగో వస్తానే ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ చూడండి, 1 year లో ఒక వ్యక్తికి ఓకే వచ్చినటువంటి ఇన్కమ్, అది ఫ్రమ్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ తమిళనాడు స్టేట్ హెడ్ ఎవరైతే ఉన్నారో బాలా వేలాయుధం. సో ఆయనకి వచ్చిన ఇన్కమ్ అన్నమాట 3,596 రూపీస్ అనమాట. ఇది కేవలం యూపీవీస్ మీద. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ level 3, level 4, 5 వీళ్ళు తమిళనాడులో యాక్చువల్గా వాళ్ళు level 5 వరకు వెళ్ళిపోయారు. ఓకే, level 4 కంప్లీట్ చేసిన వాళ్ళు మోర్ దాన్ 30 పీపుల్ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా చూస్తే మనకి level 3 అయ్యేసరికి 5,000 రూపీస్, 4 ఈ విధంగా చూస్తున్నారు కదా. సో level 5 కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 50,000 రూపీస్. ఓకే, సో టోటల్గా ఇదంతా కూడా ఏంటంటే ఒక 1 year లో ఒక సింగిల్ సర్కిల్ ప్లాన్, అంటే స్టేట్ మొత్తం ఒకటే సింగిల్ సర్కిల్ గా ప్లాన్ చేసుకొని ఓకే దాన్ని చేయడం ద్వారా ఏమైంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ అనేది త్వరగా వస్తుంది అనమాట. సో అలాగూ
ఫస్ట్ టాప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ 1 year లో 3 lakh జస్ట్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ 3,596 rupees. ఓకే, సో స్టిల్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ అంటే బై ఏ డిజిటల్ మాల్ ఫ్రాంచైజ్ యూపోస్ ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. స్టిల్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ అంటే జాయిన్ యాజ్ ఎ పార్ట్నర్ విత్ అస్. అంటే ఎవరైతే యూజర్స్ గా ఇంకా ఉన్నారో ఓకే, సో ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్ గా మన గ్లోబల్ గార్నర్ లో ఎన్రోల్ అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక సర్కిల్ ప్లాన్ ద్వారా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రోజుకి ముగ్గురిని మనం రిఫర్ చేయడమే కాదు, రిఫర్ చేసిన తర్వాత వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి, తర్వాత వాళ్ళు క్యాష్ బ్యాక్ ప్లాన్ ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళని ఫాలో అప్ చేయాలి. అంటే ఏమేమి కొంటున్నారు, ఓకే, వాళ్ళు కరెంట్ బిల్స్, పవర్ బిల్స్ అప్లోడ్ చేస్తున్నారా లేదా, ఓకే, గ్రోసరీస్ కొంటున్నారా లేదా గ్లోబల్ గార్నర్ ద్వారా, ఓకే, సో ఇలాంటివన్నీ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ మందు మెడిసిన్స్ కొంటున్నారా లేదా, ఓకే, వాళ్ళు గైడ్ చేయడమే. సో గైడ్ చేయకపోతే ఏమవుతుందంటే జస్ట్ మనం రెఫర్ చేసి వదిలేస్తే సో ఎప్పటికీ వాళ్ళకి 1 UPV అనేది మంత్లీ జనరేట్ కాదు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ ఫోన్ తీసుకొని వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చేస్తే కనుక డెఫినెట్ గా ఇప్పుడు మనం కూడా ఫాలో అయ్యేది ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కలిపి సింగిల్ సర్కిల్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి సో సర్కిల్ మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ 3rd లెవెల్ కంప్లీట్ చేయడానికి ఇన్ ఎ ఫ్యూ డేస్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ 3rd లెవెల్. ఓకే, సో ఈ విధంగా మన యూపోజ్ లాస్ట్ షేర్ హోల్డర్స్ స్కీమ్ లో దాదాపుగా 250 వరకు కూడా మనం యూపోజ్ సేల్ చేసాం. సో వీటన్నిటికి కూడా యూపీవీస్ అనేవి వాళ్ళకి 5 యూపీవీస్ అనేవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు 250 into 5, ఓకే, సో దాదాపు ఒక 1000 యూపీవీస్ వరకు మనకి వస్తాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మన సింగిల్ సర్కిల్ ప్లాన్ లో ట్యాగ్ అవుతాయి కాబట్టి ఓకే, సో అందరికి క్యాష్ బ్యాక్ అనేది క్విక్ గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో అదండి సింగిల్ సర్కిల్ ప్లాన్ కి సంబంధించి మనం ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనేది. సో దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్విక్ గా అడగండి, లేదంటే కనుక విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. అంటే క్లారిటీ బాగా సార్, చాలా బాగుంది ఈరోజు ప్రెజెంటేషన్. ఎందుకంటే ఇది కావాలి సార్ మనకు కావాల్సింది. అంటే చాలా మందికి ఎలా వస్తుంది, ఎలాంటి ప్రమోట్ ఎంత ఈజీగా ప్రమోట్ చేయాలి, మినిమం 3 members అనేది చాలా సింపుల్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఒక డైలీగా మెయింటైన్ చేయగలిగితే కన్నా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సార్. ఇక్కడి నుంచి మనం కూడా ఒక కాంపిటీషన్ పెట్టి చేసుకుందాం సార్. చాలా బాగుంది సార్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే, దీని మీద క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉన్నాయండి? ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే కనుక జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీ డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లారిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ దాదాపు 45 members వరకు ఉన్నారు. ఐ హోప్ మీరందరూ కూడా ఈ సింగిల్ సర్కిల్ ప్లాన్ లో మీ యూపీవీ సబ్మిట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ సింగిల్ సర్కిల్ ప్లాన్ లో కనుక జాయిన్ కాకపోతే కనుక సో మీరు ఐ మీన్ మీ లీడర్స్, మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్తే కనుక మీరు ఎలా దీనిలోకి ఎన్రోల్ అవ్వచ్చు అనేది మీరు చెప్తారు. ఓకే, సో మీ దగ్గర ఉన్న యూపీవీస్ అలాగే పెట్టుకోకండి. ఇంకోటి ఏంటంటే ఈ సర్కిల్ ప్లాన్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి యూపీవీస్ వచ్చే ముందు ఖచ్చితంగా ఆ సర్కిల్ ప్లాన్ సెలెక్ట్ అయి ఉండాలి వాళ్ళ యాప్ లో. లేకపోతే కనుక అనవసరంగా ఆ యూపీవీలు అనేవి వేస్ట్ అవుతాయి. అంటే వేరే ఫీఫో ప్లాన్ లోనో లేకపోతే ఐసీ ప్లాన్ లోనో ఉంటే కనుక అప్పుడు యూపీవీస్ వస్తే కనుక ఆ యూపీవీస్ ని సర్కిల్ ప్లాన్ లో కన్వర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఐ మీన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఏంటంటే సర్కిల్ ప్లాన్ లో ఎన్రోల్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సో మీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లో మీ యాప్ లో మీరు చెక్ చేసుకోండి. దానిలో మీరు సర్కిల్ ప్లాన్ సెలెక్ట్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ KSGG. నా పేరు బోరింగ్ శ్రీనివాస్ సార్. ఓకే, వనపర్తి ఏసీపీ సార్. నేను చాలా కాలం అయింది సార్ మీ వాయిస్ ని. అదే సార్, మాకు 2 సార్లు పాండమిక్ లో 2 సార్లు దాదాపు అంటే మార్నింగ్ అంటే ఫస్ట్ వేలో కూడా ఒకసారి అంటే అటాక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సెకండ్ వేలో కూడా వచ్చింది, అయినా అటాక్ అయింది. ఏదో గ్లోబల్ గా పుణ్యాలో బతికినాము.
సరే అండి. సార్ ఓకే, వెరీ గుడ్ అండి. వెల్కమ్ బ్యాక్. మీరు హ్యాపీగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, దానికి చాలా సంతోషం. ఆర్గనైజ్ ఎంసీపీలకి మీరు ఏం ఆర్గనైజ్ చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము గ్లోబల్ గార్ అనేది ఒకటి మేము చేతి కంకణం కట్టుకొని పనిచేసాం సార్. క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. ప్రస్తుతం మనం ఎక్కువ డిస్కషన్ కాదు, జస్ట్ మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి, దాని తర్వాత మనం ఫర్దర్ డిస్కషన్ ఏది ఉంటే మాట్లాడదాం. అదే సార్. ఓకే సార్. ఓకే, సో ఓన్లీ మీరు ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఫర్దర్ గా ఏదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత పర్సనల్ గా మాట్లాడచ్చు. అది యాప్ బంద్ చేసింది సార్. యాప్ బంద్ చేసిండ్రు తర్వాత నేను దాదాపు పనిచేసిన వాళ్ళకు ఇక్కడ గుర్తింపు లేదన్నది అర్థమైపోయింది ఈ రోజు. సో నెక్స్ట్ వచ్చేసి జైపాల్ రెడ్డి గారు. సార్ జైపాల్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇప్పుడే వచ్చాను సార్, నాకు ఇదేం తెలియదు. ఎట్లా యాప్, ఏం యాప్ సార్ ఇది? గ్లోబల్ గార్నర్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో గ్లోబల్ గార్నర్ అని టైప్ చేయండి, మీకు ఆ యాప్ కనబడుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో దానికి ముందు మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు దీనికి, ఈ ప్రోగ్రామ్ కి? రామచంద్ర. సో వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఎలా చేయాలని. ఓకే 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 అండి. నెక్స్ట్ లెట్ us go to the next topic. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, జీజీ షేర్స్ అండ్ దేర్ వాల్యూ అండి. సో మనకు తెలిసి ఇక్కడ చాలా మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. మన ఏపీ తెలంగాణ నుంచి దాదాపు ఒక 60 మంది వరకు షేర్ హోల్డర్స్ అయ్యారు ఇప్పటి వరకు. ఓకే, సో వాట్ ఈస్ కంపెనీ షేర్స్ అంటే కనుక మనకు తెలుసు, కంపెనీ షేర్స్ ఈ కంపెనీస్ క్యాపిటల్ ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఈక్వల్ యూనిట్స్ ఆఫ్ ఏ ఫినైట్ నంబర్ అనేది. అంటే కంపెనీ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని స్మాల్ ఈక్వల్ యూనిట్స్ గా దాన్ని డివైడ్ చేస్తారు. సో ప్రతి ఒక్క యూనిట్ ని దాన్ని షేర్ అంటారు. తర్వాత ఇన్ సింపుల్ టర్మ్స్ షేర్ ఈజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. ఓకే, సో షేర్ అనేసరికి మీకు దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు షేర్స్ అంటే ఏంటి అనేది. ఓకే, ఇన్వెస్టర్స్ హూ హోల్డ్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ నోన్ యాజ్ షేర్ హోల్డర్స్. ఎవరికైతే షేర్స్ ఉన్నాయో ఆ కంపెనీలో వాళ్ళని మనం షేర్ హోల్డర్స్ అంటాం. ఓకే, వాట్ ఈజ్ షేర్ హోల్డర్? షేర్ హోల్డర్ అనేది ద పర్సన్ హూ వన్స్ కంపెనీ షేర్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్. అంతే కదా, కంపెనీలో మీకు షేర్ ఉంటే కనుక మిమ్మల్ని షేర్ హోల్డర్ అంటారు. అండ్ దట్ షేర్ హోల్డర్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ మామూలుగా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఒక కంపెనీలో కొంత ఇన్వెస్ట్ చేసి మీరు కూడా ఒక పార్ట్నర్ గా ఉంటే కనుక మిమ్మల్ని షేర్ హోల్డర్ అంటారు. సో వాళ్ళకి కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళని కంపెనీ యొక్క ఓనర్ గా కూడా అనొచ్చు అన్నమాట. తర్వాత రైట్ ఆఫ్ షేర్ హోల్డర్ ఏంటి? ఓకే, సో ఆ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో రైట్ టు బ్రింగ్ లీగల్ యాక్షన్, అతను ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, జనరల్ బాడీ మీటింగ్, సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ లో అతను ఓట్ చేయొచ్చు. ఓకే, అలాగే రైట్ టు అపాయింట్ ద కంపెనీస్ ఆడిటర్. మామూలుగా ఇదేంటంటే ఎవరైతే వీఆర్ టాకింగ్ అబౌట్ మామూలుగా జనరల్ షేర్స్ ఎలా ఉంటాయి అనేది, ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 కలిసి ఒక కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది కలిసి ఒక్కొక్కరు 1 crore ఇన్వెస్ట్ చేసి 10 crore పెట్టి ఒక కంపెనీ పెట్టుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈ రైట్స్ ఉంటాయి అన్నమాట. సో రైట్ టు అపాయింట్ కంపెనీ ఆడిటర్స్, అలాగే రైట్ టు కాల్ ఏ జనరల్ మీటింగ్. ఓకే, సో రైట్ టు గెట్ కాపీస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ షేర్ హోల్డర్స్ షల్ హ్యావ్ ద రైట్ టు రిసీవ్ డివిడెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డివిడెండ్స్ రిసీవ్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉందన్నమాట. కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డివైడ్ చేసి, సో ఎవరెవరికి ఎంతెంత రావాలో ఈక్వల్ షేర్స్ అనేది, ఈక్వల్ డివిడెండ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక కంపెనీలో మనం షేర్ హోల్డర్ ఉన్నామంటే ఖచ్చితంగా డివిడెండ్స్ కూడా మనకి షేర్ అవుతాయి అన్నమాట. ఓకే, డ్యూటీస్ ఆఫ్ ఏ షేర్ హోల్డర్. ఓకే, ఇవన్నీ కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అతను షేర్ హోల్డర్ అయినప్పుడు అతని యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు షేర్ హోల్డర్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద జనరల్ బాడీ మీటింగ్ సో దట్ దే కెన్ సీ అండ్ ఆల్సో కెన్ అడ్వైజ్ ద మ్యాటర్స్ విచ్ దే ఫీల్ ఈస్ నాట్ గోయింగ్. అంటే అతను కంప్లీట్ గా రైట్స్ ఉంటాయి అనమాట. సో అతను అంతా సూపర్వైజ్ చేయొచ్చు. ఓకే, కంపెనీలో ఇది పద్ధతి బాగాలేదు, ఇలా చేద్దాము. ఓకే,
దీనిలో ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని సరి చేసుకుందాము. ఓకే, ఇలాంటివన్నీ కూడా అతను సజెషన్స్ కానీ సలహాలు కానీ అతను ఇవ్వచ్చు అనమాట. గ్లోబల్ గార్నర్ అయితే గ్లోబల్ గార్నర్ షేర్స్ ఇక్కడ గ్లోబల్ గార్నర్ లో మనందరూ షేర్ హోల్డర్స్ అయ్యాం, దాదాపు ఒక 60 మంది వరకు. సో ఈ గ్లోబల్ గార్నర్ లో ఉన్న షేర్స్ ఎలా ఇచ్చింది మనకి, మనం ఇన్వెస్ట్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో మనం జస్ట్ ఏం చేసామంటే కంపెనీ ఒక టార్గెట్ ఇచ్చింది, ఆ టార్గెట్ ప్రకారం మనం ఏం చేసామంటే మనం ఆ టార్గెట్ కంప్లీట్ చేసాం. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే, సో దానికి కంపెనీ మనకి గిఫ్ట్ గా మనకి ఏమి ఇచ్చిందంటే ఫ్రీ షేర్స్ అనేది మనకి ఇచ్చింది అనమాట. ఓకే, ఒక్కొక్కరికి ఒక 10 షేర్స్ చొప్పున ఇవ్వడం అనేది జరిగింది. సో గ్లోబల్ గార్నర్ టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక 5 lakh షేర్స్. ఓకే, సో ఈ 5 lakh షేర్స్ ఉన్నాయి. అలాగే పర్ షేర్ వాల్యూ వచ్చేసి 1,33,000 ఉందన్నమాట. ఇది ఎలా వచ్చింది అంటే మనకు తెలుసు 2020 సెప్టెంబర్ 30th నాటికి కంపెనీకి వాల్యుయేషన్ చేసినప్పుడు దాని వాల్యుయేషన్ ఎంత ఉంది అంటే 6,686 crore రూపీస్ ఉందన్నమాట. దాన్ని ఈ 5 lakh డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 1,33,000 అనమాట. ఓకే, సో ఇక్కడ గ్లోబల్ గార్నర్ షేర్స్ లో టోటల్ షేర్ వాల్యూ ఆఫ్ గ్లోబల్ గార్నర్ 6,650 crore. సో తర్వాత ఏంటంటే గ్లోబల్ గార్నర్ విల్ గివ్ 1 lakh షేర్స్. అయితే కంపెనీలో 5 lakh షేర్స్ ఉన్నాయి. ఓకే, సో 5 lakh షేర్స్ లో మనకి ఇక్కడ ఫ్రీ షేర్స్ ఏంటి అంటే ఒక 1 lakh ఫ్రీ షేర్స్ అనేది మన కంపెనీ ఇస్తుంది అనమాట. బేస్డ్ అంటే డిపెండింగ్ ఆన్ మన యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మన ఏదైనా కంపెనీ ఇచ్చిన టార్గెట్ ఏదైతే మనం కంప్లీట్ చేస్తామో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అలాంటి వాళ్ళు ఈ షేర్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనండి, అది సో 1 lakh షేర్స్ మాత్రం ఫ్రీగా ఇక్కడ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆన్ ఫుల్ఫిల్లింగ్ ద టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో 1 lakh షేర్స్ అంటే దీన్ని 10th డివైడ్ చేస్తే కనుక సో 10,000 మంది షేర్ హోల్డర్స్ అవుతారనమాట. సో 10,000 మంది షేర్ హోల్డర్స్ మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది ఫ్రీగా. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గ్రాబ్ యువర్ ఆపర్చునిటీ ఆఫ్ బికమింగ్ ఏ షేర్ హోల్డర్. కాబట్టి సో ఫ్రీగా ఇచ్చే షేర్స్ మనం ఎందుకు పోగొట్టుకోవాలి, జస్ట్ పెర్ఫార్మ్. ఓకే, సో షేర్ హోల్డర్స్ ఆఫర్ మనకు తెలుసు. సో మొన్న ఏప్రిల్ 12వ తారీఖు నుంచి జూన్ 30th ఈ నెల 30th ఇది ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ 30th లోగా ఎవరైతే ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు షేర్ హోల్డర్ అవుతారనమాట. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేయదు అనేది కంపెనీ చెప్తుంది అనమాట. ఓకే, సో గ్లోబల్ గార్నర్ సేల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంతకు ముందు. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే వీవర్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంతకు ముందు, కానీ ఇప్పుడు గ్లోబల్ గార్నర్ సేల్స్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. కాబట్టి త్వరలో మేబీ దసరా దీపావళి టైంలో కంపెనీ ఏం చేస్తుందంటే IPO చేస్తుంది అనమాట, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఒక షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మన షేర్స్ కూడా 10 షేర్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ 10 షేర్స్ కూడా మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో నౌ వీఆర్ ఏ పబ్లిక్ కంపెనీ. ఓకే, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? ఏ పబ్లిక్ కంపెనీ ఇస్ ఏ కంపెనీ హూ షేర్స్ కెన్ బి బాట్ బై ద జనరల్ పబ్లిక్. సో ఎప్పుడైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిందో, ఎప్పుడైతే IPO స్టార్ట్ చేసిందో కంపెనీ, సో బయట నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో షేర్స్ కొనుక్కోవడానికి రెడీ అవుతారు. ఓకే, so shares in a public company can be bought and sold on the stock exchange and so can be bought by the general public. So stock exchange లో మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా, స్టాక్ ఎక్స్చేంజ్ అని, అలాగే స్టాక్ మార్కెట్ అని. అక్కడ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ షేర్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. కానీ మనకైతే ఇక్కడ కంపెనీ ఎలా ఇస్తుందంటే జస్ట్ పెర్ఫార్మ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో కంపెనీ ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయండి జూన్ 30th లోగా అండ్ యూ విల్ బికమ్ ఏ షేర్ హోల్డర్. కంపెనీ అలాట్స్ యూ 10 షేర్స్. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ అపాయింటెడ్ అన్ ఏజెన్సీ ఫర్ IPO. సూన్ వీ విల్ బి ఏ లిస్టెడ్ కంపెనీ. సో ప్రస్తుతానికి ఇది లిస్టెడ్ కంపెనీ కాదు, అయితే వెరీ సూన్ ఎప్పుడైతే IPO చేస్తామో ఈ IPO చేయడం కోసం ఒక ఏజెన్సీని కంపెనీ ఆల్రెడీ అపాయింట్ చేసింది అనమాట. సో వాళ్ళు ఇదంతా కూడా కేర్ఫుల్ గా IPO చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ అనేది మనకు తెలుసు. ఓకే, సో ఇన్ఫోసిస్ లో ఒక వ్యక్తి 10,000 రూపీస్ తో బిగినింగ్ లో ఒక షేర్ కొన్నాడు. ఓకే, షేర్స్ కొన్నాడు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి. ఇప్పుడు ఓకే, ఆ షేర్స్ ఆ 10,000 రూపీస్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే, ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది అంటే 2.97 crore ఉందండి. 2.97 crore. అలాగే విప్రో ఉంది. విప్రోలో 100 షేర్స్ అవి మల్టిప్లై అయ్యి, అంటే ఇప్పుడు మనకి 10 షేర్స్ ఇస్తున్నారు కదా కంపెనీ, ఈ 10 షేర్స్ కూడా తర్వాత ఏమవుతుందంటే ఇవి ఆ షేర్ వాల్యూ వచ్చి ఒక 100 రూపీస్ ఉందనుకోండి. ఓకే, అప్పటికి ఉన్న వాల్యుయేషన్ ప్రకారం, షేర్ వాల్యూ ప్రకారం ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మల్టిప్లై అవుతాయి అనమాట. మల్టిప్లై అయినప్పుడు అంటే వాల్యూ మాత్రం అదే ఉంటుంది, బట్ 100 కింద అవి స్ప్లిట్ అయినప్పుడు మనకి మోర్ దాన్ ఒక 2,000 షేర్స్ కానీ 3,000 షేర్స్ కానీ మనకి రావడం జరుగుతుంది అనమాట ఈ 10 షేర్స్ నుంచి. ఇక్కడ చూడండి 100 షేర్స్ విప్రోలో తీసుకుంటే ఈరోజు ఆ షేర్స్ కాస్త స్ప్లిట్ అయ్యి ఎంత అయిందంటే 1,92,00,000 షేర్స్ అయింది. అలాగే ఎంఆర్ఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్, సో 11 రూపాయలు ఒక షేర్ వాల్యూ. ఓకే, కొన్నప్పుడు బిగినింగ్ లో, ఇప్పుడు ఆ షేర్ 11 రూపాయల షేర్ వాల్యూ ఇప్పుడు 55,000 రూపాయలు. అమెజాన్ లో ఒక షేర్ ఈజ్ ఈక్వల్ దాని వాల్యూ వచ్చేసి $38. ఓకే, సో అది ఈరోజు అది స్ప్లిట్ అయ్యి 443 షేర్స్ గా అది స్ప్లిట్ అయ్యింది. ఓకే, $38 ఉన్న రూపీస్ వాల్యూ ఉన్న ఒక షేరు అది స్ప్లిట్ అయ్యి 443 షేర్స్ గా స్ప్లిట్ అయింది అనమాట. ఇక్కడ దాని వాల్యూ కూడా చూస్తే కనుక $31,026. సో ఈ విధంగా ఏంటంటే ఈ షేర్స్ మనకి ఏవైతే కంపెనీ ఇస్తుందో, ప్రస్తుతం 10 షేర్స్ కంపెనీ మనకి ఇస్తుంది కదా, ఈ 10 షేర్స్ కూడా ఇవి మల్టిప్లై అవుతాయి అన్నమాట. ఎప్పుడు అంటే పబ్లిక్ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ షేర్ యొక్క వాల్యూ మారినప్పుడు. ఓకే, సో బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ షేర్, ఒక్కొక్క షేర్ యొక్క వాల్యూని బేస్ చేసుకొని ఓకే ఈ 10 షేర్స్ కూడా స్ప్లిట్ అయ్యి 10 షేర్స్ కాస్త 1,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు, ఆ టైంలో ఉన్న వాల్యుయేషన్ ప్రకారం. ఓకేనండి. తర్వాత పవర్ ఆఫ్ కమింగ్ టుగెదర్. ఓకే, సో ఇదంతా కూడా మనం చూస్తే 60 lakh crore. ఇక్కడ 10,000 షేర్ హోల్డర్స్, అలాగే 1 lakh పార్ట్నర్స్ యూపోజ్ కంప్లీట్ చేసుకుంటే, 1 lakh యూపోజ్ పార్ట్నర్స్ అనుకుంటే, సో ఇక్కడ మనం 9 lakh యూపోజ్ కంపెనీ ఏదైతే అంటుందో టార్గెట్, ఆ 9 lakh యూపోజ్ కంప్లీట్ అయినప్పుడు ఓకే, సో దాదాపుగా 600 lakh crore బిజినెస్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ యూ? ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఈ 10 షేర్స్ యొక్క వాల్యూ, ఓకే, కంపెనీ ఎప్పుడైతే ఆ 9 lakh యూపోజ్ అని కానీ టార్గెట్ కొన్ని పెట్టుకుంది కాబట్టి, ఆ టార్గెట్ ఆ పర్టికులర్ టైంలో కంప్లీట్ అయినప్పుడు ఈ 10 షేర్స్ యొక్క వాల్యూ సుమారుగా ఎక్స్పెక్టెడ్ టు బి 1,200 crore ఉండొచ్చు. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చి 1.2 crore, అంతే కదండి, ఉండొచ్చు అండి. ఓకే, సో కాబట్టి ఏంటంటే యూ థింక్ అబౌట్ ఇట్, కంపెనీ ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ అన్నమాట. కంపెనీ మనకి తెలుసు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆల్రెడీ రీసెంట్ గా మనం చూసాము, ఖతార్లో ఆల్రెడీ సైన్ అప్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే ఇన్ ద కమింగ్ డేస్ లో గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా మన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో కంపెనీ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్, అండ్ కంపెనీ గ్రో అవుతుందంటే కంపెనీ యొక్క వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫర్ దిస్ 1,200 crore ఇన్ ద నెక్స్ట్ 6 months అంటారు. అంటే మనం ఇది రీచ్ అవ్వాలంటే, అంటే మన యొక్క 10 షేర్స్ యొక్క వాల్యూ 1,200 crore రీచ్ అవ్వాలి అంటే కనుక నెక్స్ట్ 6 months లో ఇక్కడ మనకి ఏసీపీలు అనే వాళ్ళు ఉన్నారు. ఏసీపీలు ఎంతమంది ఉన్నారండి మన ఇండియా? మనకి పిన్ కోడ్స్ ఉన్నాయి కదా, కంపెనీ మనకి ఇచ్చిన పిన్ కోడ్స్ ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 18,000 పిన్ కోడ్స్. ఈ 18,000 పిన్ కోడ్స్ లో ఒక్కొక్క పిన్ కోడ్ లో ఒక ఏసీపీ అనేవాళ్ళు వర్క్ చేయాలి, అసిస్టెంట్ ఛానల్ పార్ట్నర్. ఓకే, సో ఒక్కొక్క ఏసీపీ ఒక్కొక్క పిన్ కోడ్ లో మన ఏపీ తెలంగాణ చూస్తే కనుక 1,800 మంది
ఏసీపీలు మనకు కావాల్సింది 1800 పిన్ కోడ్స్. ఓకే, ప్రతి ఒక్క పిన్ కోడ్ లో ఒక్కొక్క ఏసీపీ ఆల్ ఓవర్ ఇండియా ఒక 342 యూపోల్స్ సేల్ చేస్తే నెక్స్ట్ 6 months లో చేయాలా? చేస్తే అది పాసిబుల్లా అంటే నో, 342 అక్కర్లేదు. కేవలం ఒక్కొక్క ఏసీపీ తన పిన్ కోడ్ లో ఓకే నెక్స్ట్ 6 months లో 51 యూపోస్ అతను సేల్ చేస్తే కనుక ఓకే దట్స్ ఆల్, మన టార్గెట్ మనం కంప్లీట్ గా రీచ్ అయినది. ఆల్ ఓవర్ ఇండియా కనుక ఈ విధంగా ప్రతి ఒక్క ఏసీపీ 51 యూపోస్ నెక్స్ట్ 6 months లో కనుక సేల్ చేయగలిగితే డెఫినెట్ గా మన యొక్క 10 shares వాల్యూ ఈ విధంగా రీచ్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. ఒక ఏసీపీ కనుక 51 యూపోస్ అతను సేల్ చేస్తే ఓకే, సో దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పగలరు ఎవరైనా? సో దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతని యొక్క పిన్ కోడ్ ఎప్పుడు కూడా గ్రీన్ జోన్ లో ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ పిన్ కోడ్స్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని 3 zones లో ఉంటాయి కదా. సో రెడ్ జోన్ లో ఆ పిన్ కోడ్ ఉంది అంటే ఆ పిన్ కోడ్ లో బిజినెస్ అక్కడ ఉన్న ఏసీపీ వర్క్ చేయట్లేదని అర్థం. కాబట్టి సో రెడ్ జోన్ లో ఉన్న పిన్ కోడ్ ఎప్పుడైనా సరే రిమూవ్ చేస్తారు. పైగా కంపెనీ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. సో మేబీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ నెలాఖరుకు రెడ్ జోన్ లో ఉన్న పిన్ కోడ్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తామని కంపెనీ చెప్తుంది అనమాట. కాబట్టి మీ పిన్ కోడ్ ప్రతి ఒక్క ఏసీపీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పిన్ కోడ్ రెడ్ జోన్ లో ఉందా, ఆరెంజ్ జోన్ లో ఉందా, గ్రీన్ జోన్ లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఆరెంజ్ జోన్ లో ఉంటే పర్వాలేదు, కానీ రెడ్ జోన్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు మీ పిన్ కోడ్ ఉండదు. ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. ఇంకొకటి రీసెంట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టిసిపెంట్స్ లో ఐ థింక్ ఫస్ట్ టైం 51 యూపోస్, యా, సో ఫస్ట్ టైం 51 యూపోస్ కంప్లీట్ చేసి పర్మనెంట్ పిన్ కోడ్ ఇన్ గ్రీన్ జోన్ లో పొందిన ఒక ఏసీపీ ఓకే మన మధ్యలో ఉన్నారు మనస్ని గారు. ఓకే, సో మేడం కి ఒకసారి కంగ్రాచులేషన్స్ అనమాట. మీటింగ్ అయిన తర్వాత ఒక 1 minute మాట్లాడతారు తర్వాత. సో అలాగే మనం కూడా ఏంటంటే ఈ 6 months లో 51 యూపోస్ ఇది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం రీసెంట్ గా మనం ఈ 3rd scheme ఆఫ్ షేర్ హోల్డర్స్ దానిలో మనం చూసాం. ఓకే, సో మన ఎంసీపీలు, సిపిలు, ఏసీపీలు వీళ్ళందరూ వర్క్ చేసి ఒక్కొక్క ఏసీపీనే మైబీ బాస్ కి ఎన్రోల్ అయ్యారు. ఓకే, సో మైబీ బాస్ కి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు దాదాపుగా 30 యూపోస్ అనేది వాళ్ళు కంప్లీట్ సేల్ చేసి ఉండాలి. ఓకే, సో 30 జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో కొంతమంది ఇక్కడ చూస్తే కనుక ఒక నిమిషం చెప్తా ఉండండి. సో ఓకే, గోవర్ధన్ యాదవ్ గారు, అలాగే మంగ వెంకట్ గారు, అలాగే ఇంకా అమలాపురం నుంచి ఒక ఏసీపీ, అలాగే ఇంకొక ఏసీపీ కూడా ఎవరు అంటే ఐ థింక్ రాజేశ్వరి గారు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కళ్ళు మోర్ దెన్ 30 యూపోస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు. అంటే 36, 40 యూపోస్ కంప్లీట్ చేసిన ఏసీపీలు మనలో ఉన్నారు, మన టీంలో ఉన్నారు. కాబట్టి 40 కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకొక 11 కంప్లీట్ చేయడం అంత కష్టమేం కాదు. కాబట్టి సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళు అవి కూడా కంప్లీట్ చేసి వాళ్ళ పిన్ కోడ్ ని గ్రీన్ జోన్ లో ఈజీగా పెట్టుకుంటారు. కాబట్టి ఏంటంటే 6 months టైం ఇస్తుంది ఇక్కడ కంపెనీ. 6 months లో ఒక్కొక్క ఏసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 51 యూపోస్ సేల్ చేస్తే చాలు. ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఏసీపీ ఈ విధంగా చేస్తే కనుక డెఫినెట్ గా మనం ఈ ఫిగర్ అనేది మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే గ్లోబల్ గార్నర్ యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే గ్లోబల్ గార్నర్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది? యూపోస్ సేల్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, వెండర్స్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది, అలాగే ఎక్వాష్ ఫ్రాంచైజ్ ద్వారా, గ్రేంజ్ ఫ్రాంచైజ్ ద్వారా. ఓకే, ఇవన్నీ కూడా గ్లోబల్ గార్నర్ యొక్క వెంచర్స్ అన్నమాట. ఓకే, ఈ వెంచర్స్ అన్నిటి ద్వారా మనకు తెలుసు ఇప్పుడు గ్రేంజ్ బాగా పాపులర్ అయింది. ఓకే, అన్ని లొకేషన్స్ లో కూడా గ్రేంజ్ స్టోర్స్ అనేవి సో బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ వచ్చేసరికి మనం చాలా గ్రేంజ్ స్టోర్స్ మనం చూస్తాం ఆల్ ఓవర్ ఇండియా. ఓకే,
సో ఇవన్నీ అంటే ఇక మీకు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ, సో కంపెనీ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కంపెనీకి ఇక్కడ ఎటువంటి డెట్స్ అనేవి లేవు, అప్పులు లేవు కంపెనీ. ఓకే, ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా సో కంపెనీ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి సో డెఫినెట్ గా కంపెనీ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతుంది. సో సిఎండి వికాస్ రావు గారు ఏం చెప్తారంటే, సో we will be the world's biggest organization from India by March 2022 అని చెప్తా ఉంటారు. సో డెఫినెట్ గా ఆ విధంగా బై మార్చ్ 2022 నాడు, ఓకే, యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మెనీ ఇయర్స్, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడక్కలేదు. సో కాబట్టి షేర్ హోల్డర్ అవడానికి కంపెనీలో మీరు ట్రై చేయండి అండ్ ఫ్రీగా ఇచ్చే షేర్స్ మీరు తీసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సో 51 యూపోస్ ఏదైతే ఉందో అంటే సేల్ చేసి మీ పిన్ కోడ్ ని ఎవరైతే ఈసీపీలు ఉన్నారో పిన్ కోడ్ ని గ్రీన్ జోన్ లో ఉంచేలా చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం చూస్తే కనుక నెట్ ప్యాట్ ఇన్కమ్ ఇదంతా కూడా ఫిగర్స్ మనం చూస్తున్నాము. ఓకే, సో 10x by 2025 2025 నాటికి కంపెనీ మన యొక్క కంపెనీ ఓకే గ్లోబల్ గవర్నర్ అనేక దేశాల్లో తన యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి సో విత్ అవర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఇండియా డెఫినెట్లీ అవుతుంది. సో యువర్ జీజీ షేర్స్ వాల్యూ వెన్ కంపెనీ ఇస్ గ్రోయింగ్, కంపెనీ గ్రో అవుతుందంటే మీ యొక్క వాల్యుయేషన్ మనకు తెలుసు. ప్రస్తుతం మనకున్న అంటే సెప్టెంబర్ 30 2020 యొక్క వాల్యుయేషన్ ప్రకారం మన యొక్క షేర్ వాల్యూ ఎంత ఉంది అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ 1,33,000 ఉంది. ఓకే, సో ఇక్కడ కంపెనీ గ్రో అవుతూ ఉన్నప్పుడు వాల్యుయేషన్ కూడా గ్రో అవుతుంది. సో వాల్యుయేషన్ పెరుగుతుంది అంటే మన యొక్క షేర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, యువర్ జీజీ షేర్స్ వాల్యూ, ఇఫ్ యు ఆర్ ఎ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ, ద వాల్యూ ఆఫ్ ద షేర్స్ యు ఓన్ ఆల్సో ఇంక్రీజెస్. మీ షేర్ హోల్డర్ అయితే కనుక సో మీ షేర్ వాల్యూ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఆపర్చునిటీ మనం ఎక్కడ చూడం. ఓకే, యువర్ జీజీ షేర్ వాల్యూ, ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ ద షేర్ షుడ్ ఇంక్రీజ్ we all need to work more to increase our valuation. సో అయితే ఏసీపీలుగా ఎవరైతే ఉన్నారో, సిపిలుగా ఎవరైతే ఉన్నారో, ఎంసీపీలుగా ఉన్నారు, పార్ట్నర్స్ గా ఎవరైతే ఉన్నారో, మనం అందరం కలిసి కంపెనీ ఇచ్చే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మనం జూమ్ మీటింగ్ లో మనం చూస్తున్నాం. సో కంపెనీ ఇచ్చే ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ మనం చేస్తే కనుక మనకి ప్రతి నెల రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది. అలాగే మనం కంపెనీలో షేర్ హోల్డర్ అవుతాం. అండ్ సో విత్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్, మేబీ నెక్స్ట్ ఇయరే మన యొక్క షేర్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఇది జీజీ యొక్క షేర్స్ వాల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం అది కూడా చూపించిన తర్వాత థర్డ్ టాపిక్ అయిపోతుంది. సో ఇది చూస్తున్నారు కదా, మిషన్ 900K అని, కంప్లీట్ యువర్ టార్గెట్స్ అండ్ గెట్ ఫిక్స్డ్ బిజినెస్ డెవలప్మెంట్ బడ్జెట్. ఓకే, ఒక ఏసీపీ కనుక ఒక నెలలో 15 యూపోస్ అతను సేల్ చేస్తే కనుక, ఓకే, సో ఆ 15 యూపోస్ మీద మామూలుగా రెగ్యులర్ గా ఇచ్చే కమిషన్ మనకు తెలుసు. దాంతో పాటుగా అడిషనల్ గా కంపెనీ ఇస్తుందండి 27,000 రూపీస్ అడిషనల్ గా ఇస్తుంది. అంటే ఒకే నెలలో 15 యూపోస్ అనేది సేల్ చేసి అతని కింద సేల్ అయి ఉండాలి. ఓకే, తన కింద ఉన్న పార్ట్నర్స్ ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే. సో ఆ నెలలో 15 యూపోస్ అతను సేల్ చేస్తుంటే కనుక రెగ్యులర్ గా అతనికి వచ్చే కమిషన్ తో పాటుగా ఈ 27,000 రూపీస్ అనేది అతనికి వస్తుంది అనమాట. అలాగే ఛానల్ పార్ట్నర్ కి, అలాగే ఎంసీపీ. ఓకే, సో ఛానల్ పార్ట్నర్స్ ఎంసీపీ చేసే పని ఏంటంటే జస్ట్ గైడ్ యువర్ ఏసీపీని పార్ట్నర్స్ ని సో గైడ్ చేసుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్ గా మీరు కూడా ఆ ఫిగర్ రీచ్ అవుతారు. సో ఆల్రెడీ మన ఏపీ తెలంగాణ టీంలో ఆల్రెడీ ఈ బిజినెస్ డెవలప్మెంట్ బడ్జెట్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం అనుకున్నది ఇక్కడ జీజీలో వాటాదారుడు కావడానికి సులభమైన మార్గం ఏంటి మనకు తెలుసు.
మీరు ఆ స్కీమ్ ఆఫర్ కనుక మీరు చూస్తే కనుక, సో లాస్ట్ లో ఒక ఏసీపీ కింద పార్ట్నర్ గా ఉంది. ఓకే, సో అది కూడా ఒకసారి చూడండి, ఒకే ఒక స్లైడ్ అన్నమాట అది. సో ఇది చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ న్యూ షేర్ ఆఫర్ ఆన్ యూపోస్ ఫర్ పార్ట్నర్స్ బై జూన్ 2021. ఓకే, ఇక్కడ ఒక ఎంసీపీ అయితే కనుక తన యొక్క టీం ద్వారా 72 యూపోస్ సేల్ చేయాలి బై ద ఎండ్ ఆఫ్ జూన్ 30. ఒక సిపి అయితే కనుక 45 యూపోస్ అతను సేల్ చేసి ఉండాలి అతని టీం ద్వారా. ఒక ఏసీపీ అయితే కనుక 33 యూపోస్ అనేది అతను సేల్ చేసి ఉండాలి బై ద ఎండ్ ఆఫ్ జూన్ 30. అయితే వీటన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక ఏసీపీ అకౌంట్ లో పార్ట్నర్ గా ఉంది. ఓకే, అది మీ రిలేటివ్స్ లో మీ మీ ఫ్యామిలీ ఎవరైనా ఒక మెంబర్ ఎవరైనా కావచ్చు. ఒక ఏసీపీ అకౌంట్ లో పార్ట్నర్ గా ఉండి 6 యూపోస్ కనుక సేల్ చేస్తే, ఓకే, కంపెనీ మీకు ఇచ్చేది ఎంత అంటే 5 షేర్స్ అనేది ఇస్తుంది. ఓకే, సో 11 యూపోస్ సేల్ చేస్తే కనుక 10 షేర్స్ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. సో ఏదో విధంగా కంపెనీలో షేర్ హోల్డర్ అవడానికి మనం ట్రై చేయాలి. ఓకే, సో అది కూడా ఏంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ అవర్ పెర్ఫార్మెన్స్. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకొని 6 యూపోస్ కూడా బల్క్ బుకింగ్ చేసుకొని, ఓకే, సో ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ షేర్ హోల్డర్ గా అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ 6 యూపోస్ ని వీళ్ళు ఏం చేస్తారు, 6 యూపోస్ అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే కనుక దాదాపుగా 6 into 63,720 which is equal to 3,82,000. ఓకే, సో దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొంతమంది తీసుకొని ఏం చేస్తారంటే బల్క్ గా దీన్ని బుక్ చేసుకొని ఫస్ట్ షేర్ హోల్డర్ అయిన తర్వాత, సో ఈ 6 యూపోస్ ని ఒక టైం పీరియడ్ లో మేబీ 1 month లోగా ఏం చేస్తున్నారంటే ఈ 6 యూపోస్ కూడా మనకు తెలుసు కదా, మనం యూపోస్ సేల్ చేయాలి. ఓకే, మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఏంటి అంటే యూపోస్, యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్. యూపోస్ ని 6 పీపుల్ కి వాళ్ళు ఏం చేస్తారంటే సేల్ చేస్తారు ఒక 1 month టైం తీసుకొని. సేల్ చేయడం ద్వారా వాళ్ళ డబ్బులు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మళ్ళా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళు షేర్ హోల్డర్ అవుతున్నారు. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఒకటి షేర్ హోల్డర్ అవుతున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట టు బికమ్ ఏ షేర్ హోల్డర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ దీనికి ఈ టాపిక్స్ సంబంధించి మాత్రమే క్వశ్చన్స్ అడగాలి. ఓకే, సో అవి కాకుండా పర్సనల్గా ఏవైనా ఉంటే మాత్రం అవి మీరు మీ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. లేదా మన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంటారు విజయ్ పాండే, సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి మీరు మెసేజ్ పెట్టచ్చు, లేదా రేపు మార్నింగ్ కాల్ చేయొచ్చు. ఓకే, సో అలాంటిది మీరు ఆ పద్ధతి ఫాలో అవ్వండి. ఓకే, సో ప్రస్తుతం మీరు యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. మీ డౌట్స్ ఏమంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే కనుక వీ విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే. సో ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు 9 lakh యూపోస్ కాన్సెప్ట్ ఉంది కదా సార్, అది ఆల్ ఓవర్ ఇండియా సార్ లేదా ఆల్ ఓవర్ వరల్డ్ సార్? అంటే ఇప్పుడు ఖత్తర్ లో స్టార్ట్ చేశారు, అక్కడ యూపోస్ సెల్ జరిగితే ఈ 9 lakh యూపోస్ లో కౌంట్ అవుతాయా లేకపోతే లేదు ఎక్కడైనా సరేనండి సార్? ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా అనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా సరే మన బిజినెస్ జరుగుతూ ఉంటే అక్కడ కూడా యూపోస్ సేల్ అవ్వచ్చు, అవి కూడా కౌంట్ లోకి వస్తాయి. స్మాల్ డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్, and
I wish all the leaders to become shareholders in Global Garner. Okay. And ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఫైనల్ గా ఎంసీపీ లో మాట్లాడొచ్చు, లేదంటే ఒకసారి 1 minute ఐ ఇన్వైట్ మేడం వెళ్ళిపోయారా? ఓకే ఓకే అండి. సో ఎంసీపీస్ మీరు మాట్లాడొచ్చండి. ఐ విల్ అన్మ్యూట్ యు. సార్ మంది సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ సెషన్ విషయానికి వస్తే ఇవాళ నిజంగా సూపర్ సెషన్ అని చెప్పాలి సార్. అంటే చాలా బాగా, అంటే ఇంత డిస్క్రిప్టివ్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు. అండ్ ఒక చిన్న సజెషన్ సార్ నాది, అంటే యూపీవీస్ అంటే మనం యూజర్ గురించి ఎక్కువ చెప్పాము ఇవాళ. యూజర్స్ అందరూ ఎవరైతే అంటే ఇది ఆల్రెడీ తెలుసున్న ఉండొచ్చు, కానీ యూజర్స్ కి ఎలా గైడ్ చేస్తే బాగుంటుందంటే వాళ్ళ బిల్స్ ఏవైనా ఆఫ్లైన్ బిల్స్ అయినా కూడా వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో వాళ్ళని ఏంటంటే ఏ బిల్ అయినా సరే వాళ్ళని తీసి పెట్టుకోమని చెప్పేసి చెప్పండి. సో దట్ వాళ్ళ కన్సర్న్ ఎవరైతే వాళ్ళని ఎన్రోల్ చేస్తుంటారో ఐ మీన్ ఈ గ్లోబల్ గార్నర్ కి వాళ్ళని సంప్రదిస్తే ఈజీ అవుతుందండి టాస్క్. ఎవ్రీ మంత్ డెఫినెట్ గా మనం గ్రాసరీ బిల్ ఉంటుంది కంపల్సరీ. ఈ మధ్యన చాలా మంది సూపర్ మార్కెట్స్కి వెళ్తున్నారు, లేదంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ కరెంట్ బిల్స్ అయి ఉండొచ్చు, మొబైల్ రీఛార్జెస్ అయి ఉండొచ్చు. ఇలా ప్రతి ఒక్క బిల్లు మనము నిజంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా మంది మనం ఏం చేస్తామంటే చిన్న బిల్సే కదా అవసరమా అని చెప్పి చాలా మంది దాచుకోరండి, అందరూ పడేస్తుంటారు. సో యూజర్స్ కి ఈ టిప్స్ మనం ఇస్తే డెఫినెట్లీ యూపీవీస్ జనరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుందండి. అది పల్లెటూరా, టౌనా, సిటీయా అని పక్కన పెడితే యూపీవీ అనేది ఎక్కడైనా జనరేట్ చేసుకోవచ్చు మనం. ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గర దానికి తగ్గ ఎక్స్పెండిచర్ ఉండాలి కంపల్సరీగా. ఈ మధ్యన నాకు తెలిసి 10,000 అనేది నథింగ్ అయిపోయిందండి. ఒక 4 members ఉన్న ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టేది ఈజీగా ఉంటుందండి 10,000. ఇప్పుడు ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ లాస్ట్ 1 year నుంచి పెరిగింది. మీరు అందరు గమనిస్తే, అంటే అందరము మనం పర్చేస్ చేస్తుంటాం కాబట్టి ఆయిల్ దగ్గర నుంచి, కందిపప్పు దగ్గర నుంచి, నాకు తెలిసి ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తానండి. నాకు 5,000 లో గ్రాసరీ సరిపోయేది లాస్ట్ 1 year బ్యాక్ వరకు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8,000 ఖర్చు పెడుతున్నాను ఓన్లీ గ్రాసరీ అండి, ఓన్లీ గ్రాసరీ. ఎందుకంటే నేను బిల్స్ కంపేర్ చేస్తుంటాను కాబట్టి ఓన్లీ గ్రాసరీ మట్టుకే పప్పులు, ఉప్పులు అండ్ ఆయిల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో గ్రాసరీ, వెజిటేబుల్స్ కాదు మళ్ళీ ఇందులో, ఓన్లీ గ్రాసరీ అవుతుందండి. ఓకే, సో 2 పిల్లలు 2 పెద్దవాళ్ళకి నేను చెప్తున్న ఖర్చు హైదరాబాద్ లో. సిటీలో మహా అయితే ఒక 1000 రూపాయలు తేడా అటు ఇటు ఉంటుందండి. ఓకే, అండ్ కరెంట్ బిల్స్ డెఫినెట్లీ నాకు తెలిసి ఇప్పుడు సగం మంది ఇళ్లలో ఏసీస్ ఉన్నాయి, లేదంటే కూలర్స్ ఉన్నాయి ఎండాకాలంలో. ఓకే, అండ్ ఫ్యాన్స్, ఫ్రిడ్జెస్ ఇవైతే నార్మల్. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు కంపల్సరీ రీఛార్జెస్ అయితే ఇంకా ప్రతి ఇంట్లో మినిమం 2 phones, పిల్లలు పెద్దవాళ్ళు అయితే 3-4 phones కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ బిల్స్ అన్ని మీరు దయచేసి పడేయకుండా మీరు అక్యుములేట్ చేసి పెట్టుకుంటే యూపీవీస్ జనరేషన్ అనేది చాలా చాలా ఈజీ అండి. ఇది నా టిప్ అనుకోండి. అంటే మీరు యూజర్స్ కి ఇలా ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళతో యూపీవీస్ జనరేట్ చేయించడం అనేది చాలా ఈజీ అండి. అంతే సార్, అంటే నాకు అనిపించింది, చెప్పాలనిపించింది టు షేర్ దిస్. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మంచి సజెషన్ ఇచ్చారు మధుసూదన్ గారు. సో బిల్స్ గురించి మీరు కేర్ఫుల్ గా చూసుకోండి, బిల్స్ పడేయకండి. ఓకే, సో దాన్ని అప్లోడ్ చేయడం ద్వారా ప్రతి బిల్ మీద మీకు దాని అమౌంట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జీజీ కాయిన్స్ అనేవి మీకు వస్తాయి. 10,000 కంప్లీట్ అయినప్పుడు యూపీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మీరు సర్కిల్ ప్లాన్ లోకి ఎంటర్ అవుతారు, ట్యాగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇంకెవరైనా ఎంసీపీస్? రైట్ సార్, ఈరోజు సెషన్ పూర్తిగా యూజర్స్ షేర్స్ మీద జరిగింది కాబట్టి మొదటి సార్ అన్నట్టు జనరల్ గా ఎక్స్పెండిచర్ అనేది ప్రతి ఒక్కరికి సహజంగా 10,000 అనేది కామన్. బట్ ఏంటంటే కేర్ఫుల్ గా మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు మనకి ఎంతవరకు
ఉపయోగపడుతుంది అనేది గ్లోబల్ గవర్నర్ ద్వారా అక్కడ చూసి దాన్ని వాల్యుబుల్ కి సంబంధించిన బిల్స్ ని మనము బాగా అంటే ఏది కొనాలన్నా కూడా గ్లోబల్ గవర్నర్ ద్వారా మనం కొంటే గిన మనకు యూపీవీ జనరేట్ చేసుకోవచ్చు బాగా ఈజీగా. ది సేమ్ టైం కొన్ని చోట్ల పవర్ బిల్స్ కావచ్చు, గ్యాస్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూపోస్ మాక్సిమం అందరికీ ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళకి యూపోస్ లేని వాళ్ళు కూడా యూపోస్ ఉన్న వాళ్ళ ద్వారా బిల్ అప్లోడ్ చేయించడం, ఇవన్నీ కూడా చాలా సింపుల్. ఇంకా పెద్ద పెద్ద విషయాలకు వస్తే గోల్డ్ ఇలాంటివి అయితే మేము ఇప్పటికే చాలా పర్చేజ్. ఈ రోజు కూడా సార్ రత్నాకర్ సార్ 2.5 lakh గోల్డ్ పర్చేజ్ జరిగింది సార్ ఈ రోజు అండి. ఈ రోజు. రేపు ఇక్కడ చూస్తే కనుక ఎస్ సార్ చూడండి, ఇది విజయవాడ కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇక్కడ ఏసీపీ అశోక్ రావు గారు, అలాగే ఇటు మన సిపి వెంగం నాయుడు గారు. ఓకే, సో దాదాపు ఎంత సార్ ఇది వాల్యూ? 3.5 lakhs సార్. 3.5 lakh వర్తున్న గోల్డ్ మన గ్లోబల్ గవర్నర్ వౌచర్ ఉపయోగించి ఇక్కడ పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇలాంటివి మనకు పర్చేజ్ చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి జరిగినప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా మనం వీళ్ళకి కంగ్రాచులేషన్ చెప్దాం. సో ఒక ఎంకరేజ్మెంట్ లాగా. ఓకే, ఈ రోజు కూడా జరిగింది సార్. ఈ రోజు జనరేట్ చేశాను వెంగం నాయుడు. రేపు పర్చేజ్ చేస్తారు వాళ్ళు. ఇలాగా అంటే మనం జనరల్ గా ఏంటంటే యూపీవీలు ఎంత సింపుల్ గా జనరేట్ అవుతాయో ఒకసారి చూడండి. సింపుల్ గా మనీ కూడా అర్నింగ్ చేసుకోవడం యూపోస్ ద్వారా చాలా సింపుల్. ఒక 3 lakhs చేసాము, 1000 rupees ప్లస్ వస్తుంది. అంటే మన ప్రీమియం లేకుండా ఎలాగో కొనాలనే ఉద్దేశం మనకు ఉంటుంది కాబట్టి త్రూ గ్లోబల్ గవర్నర్ ద్వారా కొనడం వల్ల 35 UPs అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటివి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. బట్ ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు ఆలోచించి పర్చేజ్ చేయండి. మనకు ఫ్యూచర్ అంటే 100% క్యాష్ బ్యాక్ అనేది నిజమని మీరు ఖచ్చితంగా నమ్మగలిగితే మాత్రం ఈజీగా 30 lakhs సార్ చూపించిన క్యాల్కులేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు రీచ్ కావచ్చు. అది ఒకసారి క్యాల్కులేషన్ కూడా మీకు నాకు తెలిసి కొంతమందికి ఇంకా కొంచెం డౌట్ ఉంటుంది. పర్టికులర్ గా మీరు మీకు మీ సిపి దగ్గర కావచ్చు, ఎంసీపీ దగ్గర కావచ్చు, ఆ క్లారిఫికేషన్ తీసుకోండి. ఎందుకంటే క్యాల్కులేషన్ చాలా సింపుల్. మనకి ఇంకా అంతకంటే ఇంకా ఈజీగా మనం మనీని క్యాష్ ఇన్కమ్ ని వేరే ఇంతవరకు ఉన్న ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఎవరికైనా తెలుస్తుంది. అంత తక్కువ టైంలో కూడా మనం అంత మనీని ప్యాసివ్ ఇన్కమ్ గా జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈ రోజు అయితే క్యాల్కులేషన్ పార్ట్ మనకు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుడ్ నైట్ టు ఆల్. సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నో ఎంసీపీస్ మీటింగ్ అంటే రేపు మీట్ అవుతాం. సార్ ఓకే సార్. రైట్.